నమస్కారం అండి. నేను కాలకూరి బిల్వమణి. మాది కాలకూరి వారి వంటకాలు. నేను చేయబోయే వంటకం ఇవాళ అల్లం నిలవ పచ్చడి. దానికి కావలసిన పదార్థాలు: అల్లం, చింతపండు, ఉట్లన్నీ తీసుకుని గింజలు అవి తీసేసుకుని, బెల్లం, కారం, వేయించి పెట్టుకున్న ఆవాలు, మెంతులు, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు. ఇప్పుడు అల్లం, ఆవాలు, మెంతులు వేయించి పెట్టుకున్నవి మిక్సీ పట్టుకోవాలి. నెక్స్ట్ అల్లం మిక్సీ పట్టాలి. ఆ తర్వాత చింతపండు, శుభ్రం చేసి ఉంచుకున్న చింతపండు కూడా మిక్సీ పట్టుకోవాలి. మొదట ఆవాలు, మెంతులు వేయించుకున్నవి మిక్సీ పట్టుకోవాలి. కొంచెం పెడదాం. ఇలా రావాలి పొడి. ఇప్పుడు దీంట్లోకి తీసుకుని గిన్నెలోకి తీసుకుని అల్లం మిక్సీ పెట్టుకోవాలి. ఇప్పుడు అల్లం కూడా మిక్సీ పట్టుకోవాలి. ఇలా ఇంత మెత్తగా రావాలి అల్లం. ఇప్పుడు దీన్ని కూడా ఒక బౌల్లోకి తీసుకోవాలి. అల్లం గుజ్జేలాగా తీసుకున్న తర్వాత మిక్సీ పట్టి తీసుకున్న తర్వాత చింతపండు నానబెట్టున్నాం కదా, ఉట్టులు అవి తీసేసి గింజలు తీసేసి అన్నీ చేసిన చింతపండు మిక్సీ పట్టుకోవాలి నీళ్ళతో సహా. ఇలా వచ్చేటట్లు మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా బౌల్లో తీసుకోవాలి. ఇవన్నీ తయారు చేసుకున్న తర్వాత ఇవన్నీ రెడీ చేసుకుని ఆ తర్వాత ఇప్పుడు పొయ్యి వెలిగించుకొని సిమ్లో పెట్టుకోవాలి. ఆ తర్వాత కొంచెం వాటర్ పోయాలి. కొంచెం ఇప్పుడు మనం బెల్లం పాకం చేసుకోవాలి. కొంచెం చిన్న ముక్కలు చేసుకుంటే బెల్లం మంచిగా కరుగుతుంది తొందరగానే. మీరు ఎంత బెల్లం పెట్టుకుంటున్నారో దానికి తగ్గట్టుగా నీళ్ళు పోసుకోవాలి. కొంచెం కలపాలి. కరుగుతుంది, బెల్లం కరుగుతుంది. బెల్లం ఇలాగా ఇలా పాకం వచ్చిన తర్వాత అల్లం మిక్సీ పట్టుకున్న అల్లం అందులో వేసుకోవాలి. మిక్సీ పట్టుకున్న అల్లం వేసుకోవాలి. నెక్స్ట్ చింతపండు వేసుకోవాలి. మిక్సీ పట్టుకున్న చింతపండు, ఆ తర్వాత కొంచెం ఆవాలు, మెంతులు వేయించుకున్న పొడి, మిక్సీ పట్టుకున్న పొడి కొంచెం. నెక్స్ట్ పసుపు, కొంచెం చిటికెడు పసుపు. ఆ తర్వాత సరిపడా ఉప్పు. సరిపడా ఉప్పు. ఇవన్నీ ఇలాగా ఈ పాకంలో కలుపుకోవాలి.
ఇప్పుడు ఇంకొక మూకుడి ఇంకో పొయ్యి మీద పెట్టుకోవాలి. పొయ్యి పట్టుకుని పొయ్యి వెలిగించుకుని సిమ్లో పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. నూనె కొంచెం కాగాక కొంచెం ఆవాలు, కొంచెం ఆవాలు, కొంచెం వేగాక ఆవాలు కొంచెం వేగాక కొద్దిగా మినపప్పు, కొంచెం ఎండుమిర్చి కొంచెం ఇలా ముక్కలు చేసుకుని వేసుకోవాలి. ఇలా వేయించుకోవాలి. ఇలా స్టవ్ కట్ చేసి ఈ పోపు వేగిన తర్వాత స్టవ్ కట్ చేసి కొద్దిగా ఆయిల్ చల్లగాలి. ఇది కొంచెం దగ్గర పడాలి. చింతపండు ఇవన్నీ కలిపిన గుజ్జు రెడీగా కొద్దిగా ఉడకాలి, దగ్గర పడాలి. అప్పుడు చాలా రోజులు నిల్వ ఉంటుంది. ఇలా వేగించడం. పోపు వేయించుకున్న ఆయిల్ చల్లారబెట్టుకున్నా. ఇప్పుడు మనం చల్లార్చుకున్న పోపులో ఈ కారం వేయాలి. కారం వేసి ఇలా కలుపుకొని ఇది ఇప్పుడు ఇలా సిమ్లో పెట్టుకుని చింతపండు గుజ్జాదిని పోపు చల్లార్చిన పోపు ఉంది కదా, పోపు ఆయిల్ది ఇందులో కలుపుకోవాలి. ఈ అల్లం చట్నీ సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది. ఇది ఇడ్లీలోను దోశల్లోనూ నంచుకుని తింటే చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్.